హాయ్ అండి అందరికీ. ఈ వీడియో తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మేము మొన్న కాకినాడలో ఒక ఫంక్షన్కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ రోజు అక్కడ ఫుడ్ చాలా మిగిలిపోవటం వల్ల మేమైతే రోడ్ సైడ్ ఉన్న పీపుల్కి ఫుడ్ డొనేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అప్పటికే టైం 10 అయిందండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళంతా ఆ ఫుడ్ మనకి సరిపోతుందిలే అని అనుకున్నారంట. ఆ విషయం అయితే మాకు నిజంగా తెలీదు. కానీ మేమందరం కూడా భోజనం చేసినా సరే చాలా ఫుడ్ అయితే మిగిలిపోయింది. ఆ టైంలో వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక దాన్ని పడేస్తామని చెప్పారు. కానీ మా మనసు ఒప్పుకోలేదండి. సో నేను, మా హస్బెండ్, ఇంకా మా తమ్ముడు వాళ్ళు అంతా కలిసి రోడ్ సైడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు తింటారు, ఎంతోమంది ఆకలితో పడుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చి ఫస్ట్ టైం అండి మేము ఇలా ఫుడ్ డొనేట్ చేయడం. సో పట్టుకెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఫుడ్ అయిపోయింది. మరలా మేము ఇంటికి వచ్చి మళ్ళీ ఫుడ్ పట్టుకెళ్ళి మరీ పంచిపెట్టామండి. సో ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఫస్ట్ టైం ఫుడ్ డొనేట్ చేయడం, ఆ రోజు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇదంతా చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించిందండి, ఆకలి సమయాన్ని చూసి రాదు. మీకు కలిగింది కొంచెమైనా సరే అది ఎవరికో ఒకరికి ఒక పూట భోజనం కావచ్చు కదా. సో ఆకలికి సమయం ఉండదు, మనసుంటే చాలండి. మనసుంటే సహాయం చేయడానికి కూడా సమయం అవసరం లేదని అనిపించింది. సో ఈ చిన్ని వీడియోని మీతో పంచుకోవాలని నాకు అనిపించి ఈ వీడియో చేశాను తప్ప ఇందులో నా గొప్ప ఏదో ఉన్నదని అయితే అస్సలు కాదండి. సో మీరు కూడా ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే మీరు కూడా ఇలా డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి.